గుర్తుపెట్టుకోండి, మీరు ఈ 4 పనులు చేస్తే చాలు, మీకు గౌరవం ఇవ్వని వాళ్ళు కూడా మీరు కావాలని మీ వెంటే వస్తారు. జాగ్రత్తగా వినండి. మన జీవితంలో చాలాసార్లు మనం చేసిన మంచి పనులకు గౌరవం రావడం లేదు అని అనిపించవచ్చు. నిజమే కదా! మన విలువ తెలియకపోవడం, పట్టించుకోకపోవడం, లేదంటే అప్రతిష్ట చేయడం అనేది అనుభవంలోకి రావచ్చు. కానీ అసలు నిజమైన మేధావి, అలానే ఒక విజేత ఆ పరిస్థితిలో ఎలా స్పందిస్తాడు అని అన్నదే అతని జీవిత ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచం ఎప్పటికీ కూడా ఎవరిని కూడా తక్షణమే గుర్తించదు కదా! నిజమేనా? కానీ నువ్వు మాత్రం నీ మార్గాన్ని మార్చకుండా నమ్మకంగా కొన్ని ముఖ్యమైన మార్గాలను నువ్వు జాగ్రత్తగా అనుసరిస్తే చివరికి నీ విలువ ఎలా చేస్తుంది అంటే, నీకు గౌరవం ఇవ్వనివాడు కూడా నువ్వే కావాలని నీ వెనకే తిరుగుతాడు. కాబట్టి ఈ 4 పనులు చేస్తే నీ వెలుగుని ఎవ్వరూ కూడా అస్సలు నిరాకరించలేరు. అర్థమైందా? ఇందులో మొట్టమొదటిది నైపుణ్యాన్ని నువ్వు అభివృద్ధి చేయడం. మన ప్రపంచంలో ప్రతిభ ఉన్నవారిని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయలేరు. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, కళ, శాస్త్రం, వాణిజ్యం, వ్యవసాయం, వ్రాతలు, మాట్లాడే కళ, వీటిలో మీ నైపుణ్యాన్ని రోజుకొక మెట్టు ఎక్కిస్తూ తీర్చిదిద్దుకోండి. అలానే ఒక దశలో మీ పనితీరు చూసిన ప్రతి ఒక్కరూ కూడా అభిమానం అనేది తప్పక చూపుతారు. మేధస్సు అనేది నమ్మకంగా పెరిగితే ప్రతిభ పరిచయంగా మారుతుంది. ఒక వ్యక్తి చక్కటి పనితీరుతో సాధించిన కీర్తి ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది. అర్థమైందా? ఇక ఆ కీర్తి ఎదురుగా నీ విలువను ఒట్టి మాటలతో అస్వీకరించిన వాడు కూడా మౌనంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా చెప్పేది? ఇక రెండవది, శాంతంగా, సమర్థంగా నువ్వు వ్యవహరించడం. వివాదాల్లో నువ్వు పాల్గొనకపోవచ్చు, కానీ నీ శాంతమే నీ శక్తిని తెలియజేస్తుంది. మనకు గౌరవం ఇవ్వని వ్యక్తులని నిలదీయడం కన్నా వారి ఎదుట మన లక్ష్యాలను నిశ్శబ్దంగా సాధించడం గొప్ప మార్గం అవుతుంది. అర్థమైందా? ఒక్కసారి నీ విజయాల గళం పాడినప్పుడు అతని మౌనం అనేది నీ గెలుపుని ప్రకటిస్తుంది. గుర్తుపెట్టుకో, ప్రతి గొప్ప ప్రతీకారం అంటే శాంతంగా ఉండి నీ విజయంతో సమాధానం ఇవ్వడం. అర్థమైంది కదా? ఇక మూడవది, విలువలతో జీవించడం. నువ్వు ఎప్పటికీ కూడా నీ విలువని నువ్వు వదిలిపెట్టకపోతే నిన్ను చిన్న చూపు చూసేవారికి చివరికి నీ నిజాయితీపై గౌరవం కలుగుతుంది. విలువలతో నడిచిన జీవితానికి నిలకడగా గౌరవం లభిస్తుంది. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, శాశ్వతంగా ఉంటుంది. మంచితనాన్ని తక్కువ చేసి చూసే వ్యక్తులకు కూడా చివరికి మంచితనమే కదా ప్రపంచాన్ని గెలుస్తుందని అంగీకరించాల్సి వస్తుంది. ఇక 4వది, ఆత్మవిశ్వాసాన్ని నువ్వు నిలుపుకోవడం. మీరు మీపై నమ్మకం ఉంచినప్పుడు ఇతరులు కూడా మీ నుంచి దాన్ని ఖచ్చితంగా గమనిస్తారు. మనల్ని తక్కువగా చేసి చూసిన వాళ్ళు కూడా మన ధైర్యాన్ని చూసి కొంతకాలానికి ఆశ్చర్యపోతారు. ఇక వారు మనపై ఎప్పటికీ కూడా ఆధిపత్యాన్ని అస్సలు చూపలేరు. ఎందుకంటే మన ఆత్మవిశ్వాసం వారికి అంతకంటే శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మౌనంగా నువ్వు పనిచేస్తూ ఉంటే మన ప్రభావం మన మాటల కన్నా ముందుకు వెళ్తుంది. ఇక ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 మార్గాలు, నైపుణ్యం, శాంతి, విలువలు, ఆత్మవిశ్వాసం, ఇవి నీ దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నీ విలువని అస్సలు తగ్గించలేరు. నీ శత్రువు అయిన వాడు కూడా నీ విజయాన్ని చూసి నీ వెనుక నడవాల్సిందే. నీ గౌరవాన్ని నిరాకరించిన వాడే చివరకు నీ గౌరవాన్ని సాధించాలన్న తపనతో బ్రతకాల్సి వస్తుంది. నీ విజయానికి శబ్దం అవసరం లేదు, ఎందుకంటే నీ శక్తే శబ్దం చేస్తుంది. నీ విలువ తెలియకపోతే జాగ్రత్త, అది అతి త్వరలోనే తళుక్కుమంటుంది. అప్పుడు గౌరవం ఇవ్వని వాళ్ళు కూడా
నీ వెనకే నడవక తప్పదు. కాస్త ఓపిక పట్టు. ఇందుకు సంబంధించిన ఒక గొప్ప కథ చెబుతాను విను. ఇక దీని శీర్షిక ఎలా ఉంటుంది అంటే, చిన్న చీకటి గొప్ప వెలుగు. ఒక చిన్న గ్రామంలో రాముడు అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఇక అతను చదువులో చాలా మేధావి. కానీ తక్కువగా మాట్లాడేవాడు, ఎక్కువగా చదివేవాడు. గ్రామంలో అతని తల్లిదండ్రులు రైతులుగా ఉండేవాళ్ళు. అలా అని పెద్దగా వాళ్ళకి సంపద లేదు. కానీ విలువలు మాత్రం పుష్కలంగా ఉండేవి. ఇక రాముడు పాఠశాలలో ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉండేవాడు. బాగా చదివేవాడు. కానీ పక్కింటి కోటేశ్వరరావు గారు ఓ పెద్ద సామాజిక వ్యక్తి, ధనవంతుడు కూడా. కానీ తన కొడుకు రఘుడు మించిన వాడే లేడు అని ఎప్పుడూ కూడా అందరి చేత చెప్పించేవాడు. ఒక్కసారి పాఠశాలలో విజ్ఞాన పోటీలు జరిగాయి. ఇక అప్పుడు అందులో రాముడు మొదటి బహుమతిని గెలిచాడు. కోటేశ్వరరావు చల్లగా నువ్వి, ఈ పిల్లవాడికి ఎప్పుడూ కూడా పోటీలు గెలవడమే తెలుసు, కానీ జీవితాన్ని గెలవడం అస్సలు తెలియదు అని అంటాడు. ఇక ఆ మాటలు రాముడి చెవిలో పడ్డాయి. కానీ అతను తలవంచలేదు. శాంతంగా తన పాఠాలను తాను చదువుతూనే ఉన్నాడు. ఇక ఎన్నో సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. ఇక ఒకరోజు తమ గ్రామానికి ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చాడు. ఇక అతని పేరు ఏంటంటే రామచంద్రన్. అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన ఒక గొప్ప శాస్త్రవేత్త అతను. ఇక ఆ ఊరి పాఠశాలలో ప్రసంగించేందుకు అతను వచ్చాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు అతన్ని చూసి. ఎందుకంటే అతడే రాముడు. అదే సాదాసీదా మనిషి. కానీ ఇప్పుడు ప్రపంచానికి గర్వకారణమయ్యాడు. వేదికపై మాట్లాడుతున్నప్పుడు రాముడు ఇలా అన్నాడు, నన్ను చిన్నగా చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను నేను చిన్నచూపు చూసుకోలేదు. నా విలువలను వారి మాటలతో ముడిపెట్టలేదు. నా పని నేను జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాను. నా శక్తిని నా మౌనంలో జాగ్రత్తగా ఉంచుకున్నాను. అప్పుడు వాళ్ళు నన్ను గౌరవించకపోయినా ఇప్పుడు వాళ్ళకే నా గౌరవానికి సంబంధించినవన్నీ కూడా వాళ్లే సమకూర్చాల్సి వస్తుంది అని గొప్పగా ప్రసంగించాడు. కోటేశ్వరరావు కూడా అదే సభలో ఉన్నాడు. ఆయన అతని కళ్ళు తిప్పుకోలేకపోయాడు, తల కూడా చూపించుకోలేకపోయాడు. సభ అంతా కూడా ముగిసిన తరువాత అతని దగ్గరికి వచ్చి చేతులు జోడించి ఇలా అన్నాడు, రామచంద్ర, నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. నిన్ను అప్పుడు గుర్తించలేకపోయినందుకు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను అని అన్నాడు. అప్పుడు రాముడు కూడా ఆహ్లాదంగా నవ్వాడు. నీ మార్గాన్ని నువ్వే నమ్ముకో. నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి ఒకరోజు నీ వెలుగు అనేది అట్టడుగు చూపుతుంది. ప్రతిభకు ఎప్పుడూ కూడా సమయం అనేది అవసరం, అంతేకాని శబ్దం కాదు అని గుర్తుంచుకో. అర్థమైందా? ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఎదుర్కొనే ప్రతి సంఘటన కూడా, ప్రతి సమస్యకు ఒకే విధమైన స్పందన అస్సలు అవసరం లేదు. కొన్నిసార్లు మాటల కంటే మౌనం అనేది శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. నిజమే కదా, మన బలం మన మౌనంలోనే ఉంటుంది అనే మాటని నేడు మన జీవన దారిలో ఎంతగానో అన్వయించుకోవచ్చు. అసలు మౌనం అంటే కేవలం ముక్కు మూసుకొని ఉండడం కాదు. అది మన అంతరంగంలోని సామర్థ్యాన్ని, పరిపక్వతను, విశాలతను ప్రతిబింబించే విలువ. ఇక ఈ మౌనం గంభీరతను, ఆత్మ నియంత్రణను, ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఇక మనందరం ఏదో ఒక సమయంలో తర్జన భర్జనలకు గురవుతూ ఉంటాం కదా. అప్పుడప్పుడు మనపై విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. అపార్థాలు కూడా కలుగుతూ ఉంటాయి. మన మాటల్ని కూడా వక్రీకరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా మనం ప్రతిస్పందనగా ఘాటైన మాటలు అనేది వాడడం సహజంగా అనిపించినా సరే, నిజమైన ధైర్యం మాత్రం మౌనంగా ఉండగలగడమే. గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా, మాటలు తాత్కాలికంగా నీకు గెలుపునివ్వచ్చు, కానీ మౌనం మాత్రం స్థిరమైన గౌరవాన్ని నీకు ఖచ్చితంగా అందిస్తుంది. మనది ఒక స్పందన,
ఆధారిత సమాజం. ఎవరైనా సరే మనపై నిందలు వేస్తే వెంటనే తిరుగుబాటు చేయాలి అని మనసు కోరుతుంది. కానీ ఒకవేళ మనకంటే తక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తికి సమాధానం అనేది ఇవ్వకుండా మౌనంగా నువ్వు ఉండగలిగితే చాలు. అది మన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అర్థమైందా? మౌనం అనేది మనలో నిశ్శబ్దమైన శక్తిని పెంచుతుంది. అది మన ఆలోచనలకు అవధుల్ని సవాలుగా ఉంచుతుంది. మాటలు మన దృష్టిని బాహ్య ప్రపంచానికి మళ్ళిస్తే, మౌనం అనేది మనల్ని అంతర్గత విశ్లేషణ వైపు తీసుకువెళ్తుంది. ఇక మౌనంలోనే కదా మనం మన నిజస్వరూపాన్ని గమనించగలుగుతాము. మన ఆత్మవిశ్వాసం, మన ధ్యేయం, మన నిబద్ధత ఇవన్నీ కూడా మౌనంలోనే రూపుదిద్దుకుంటాయి. పురాణాల్లోని మహనీయులు, ధార్మిక గ్రంథాలలోని సిద్ధులు, వారంతా కూడా మన మౌనం విలువను ఎంతో గొప్పగా ప్రదర్శించారు. ఇక గౌతమ బుద్ధుడు దీపంగా మాట్లాడిన మాటల కన్నా ఆయన నిశ్శబ్దపు చూపులోనే శాంతి అనేది స్పష్టంగా కనిపించేది. మౌనం మన చుట్టూ ఉన్న దుమ్ము ధూళిని సేద్యపెట్టి మనలో ఉన్న మౌన శక్తిని వెలుగులోకి తేవడంలో కీలకమైన పాత్రని పోషిస్తుంది. ఇక మన సంస్కృతిలో మౌనం పరమతపః అంటారు. అంటే మౌనం అనేది గొప్ప తపస్సు అని. ఇది ఆత్మ నియంత్రణకు, ఆత్మశుద్ధికి, మనస్సు నిర్మలతకు మార్గమని అర్థం. మనకు నచ్చని పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండగలగడం మన అంతర్గత స్థిరతకు నిదర్శనం. అర్థమవుతుందా? ఇది దౌర్భాగ్యాన్ని ఎదుర్కొనడానికి మనల్ని మనం బలంగా తయారు చేస్తుంది. ఇక మన జీవితం అనేది మార్పులతో నిండి ఉంటుంది. ప్రతి మార్పు కూడా ఒక పరీక్షే. ఇక ఆ పరీక్షలో మాటలతో కాకుండా నువ్వు మౌనంతో విజయాన్ని సాధించగలిగిన వాళ్లే కదా నిజమైన విజేత. నిజమే కదా? ఆలోచించు. ఒక్క మాట చెప్పనా? మౌనం అనేది ఎప్పుడూ కూడా దుర్బలత కాదు. అది ఒక యోధుని గంభీరత. అది ఒక నావికుడి పట్టుదల. ఇది మన ప్రవర్తనలో నిగ్రహాన్ని పెంపొందిస్తుంది. మనలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. అర్థమైందా? మాటలు చెప్పాలి అంటే జ్ఞానం ఉండాలి. కానీ నువ్వు మౌనంగా ఉండాలి అంటే గాఢమైన చింతన, ఆత్మ సాధన, అంతర్తపస్సు అవసరమవుతుంది. ఇది సాధారణమైన వ్యక్తులకి అస్సలు సాధ్యం కాదు. దీనికి ఎంతో సాధన కావాలి. కానీ ఒక్కసారి సాధిస్తే మాత్రం ఇక మీరు సాధించలేనిదంటూ ఏదీ కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న ఈ కాలంలో మనం ఎక్కువగా మాటల ద్వారా తలకిందులైపోతున్నాం. సామాజిక మాధ్యమాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద గొడవలు, వాగ్వాదాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇందులో నిజమైన విజేత ఎవరంటే, ఎవరు ప్రశాంతంగా తన మార్గంలో నడుచుకుంటూ ఉంటున్నారో, ఎవరు మౌనంగా తన పని తాను చేసుకుంటూ విజయాన్ని సాధించడానికి శ్రమిస్తున్నారో వాళ్ళే కదా అసలైన బలవంతులు. మాటలు గాలి లాంటివి. అవి కొంతసేపు మార్పు చేస్తాయేమో, కానీ స్థిరమైన ప్రభావం మౌనం వదిలే ఛాయలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, మాటలు కేవలం తాత్కాలికంగా నిన్ను ఆకర్షించవచ్చు, కానీ మౌనం అనేది మాత్రం శాశ్వతంగా నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. మౌనంలో స్పష్టత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మనసు నీకు శుభ్రంగా ఉండి ప్రపంచాన్ని పసిగట్టగల సామర్థ్యం నీకు లభిస్తుంది. ఒక బలమైన మనిషి నడిపించే మార్గంలో మౌనం అనేది ఒక శక్తివంతమైన సహచారి. అందుకే మన బలం మాటల్లో కాదు, మౌనంలోనే ఉండాలి. నిజమే కదా? ఇక ప్రత్యేకంగా ఈ కాలంలో మౌనం సాధించడం ఓ సాహసమే అని చెప్పుకోవాలి. కానీ ఆ సాహసం చేసేవాళ్లే ఆత్మనిర్బంధంలో నిపుణులవుతున్నారు.
మీరు ఏదైనా కల సాధించాలి అంటే ముందుగా మీ మౌనాన్ని సాధించండి. ఎందుకంటే మౌనం మనకు లోపలి శబ్దాన్ని వినిపించే గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఇక ఆ లోపలి శబ్దమే నీకు నిజమైన శక్తి అవుతుంది. ఒక గొప్ప ఆచార్యుడన్న మాటను మీరు గుర్తుపెట్టుకోండి. అవధి తెలియని మాటల కంటే అర్థం కలిగిన మౌనమే కదా ఎంతో మంచిది అని అందరూ చెబుతుంటారు. ఎంతో గొప్పది కూడా. అలానే మనలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో మనసులో ఉన్న ఏదో ఒక కోణంలో విజేతగా నిలబడాలనే కలను ఖచ్చితంగా కలిగి ఉంటారు. వాళ్ళకి కొన్ని లక్ష్యాలు కూడా ఉంటాయి, ఆశయాలు కూడా ఉంటాయి, ఎదగాలనే తపన కూడా ఉంటుంది. కానీ ఎన్నోసార్లు ఆ కలలు అనేటివి కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి. ఇక అందుకు కారణం ఒకే ఒక్కటి, సోమరితనం. ఇక ఇది నెమ్మది నెమ్మదిగా మన ఆత్మవిశ్వాసాన్ని మొత్తం, కృషిని, ప్రయత్నాన్ని క్రిమిలా కరిగించేస్తుంది. దీని ప్రభావం అంతుచిక్కని తీరుగా ఉంటుంది. ఒక్కసారి మన ఆత్మవిశ్వాసాన్ని వీడి సోమరితనాన్ని మనం అంగీకరిస్తే మాత్రం మన విజయ మార్గం అనేది పూర్తిగా మూసుకుపోతుంది. అసలు సోమరితనం అంటే ఏంటి? సోమరితనం అనేది ఒక అలసట కాదు, అది ఒక అలవాటు, ఒక మానసిక స్థితి. రేపు చేస్తాను, ఇంకాస్త సమయం ఉందిలే, అసలు ఇప్పుడు చేయడానికి అసలు మనసే రావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది నాకు చాలా కష్టంగా ఉంది. ఇలాంటి భావనలు ఇవన్నీ కూడా కేవలం సోమరితనపు రూపాలు. ఇది మనం మొదలు పెట్టకుండా ఆ పని ఓ భారంగా అనిపించేలా చేస్తాయి. నిజమే కదా? సోమరితనంలో మనం మన పనిని దూరంగా చేసే అలవాటు అనేది పెరుగుతుంది. చివరికి అది మన లక్ష్యం వైపు వేయాల్సిన అడుగుల్ని కూడా అక్కడే అంతటితో శాశ్వతంగా నిలిపివేస్తుంది. సోమరితనం అనేది లక్ష్య సాధనకు పెద్ద శత్రువు. మనకు ఎంత గొప్ప కలలు ఉన్నా సరే, ఎంతటి తెలివితేటలు ఉన్నా సరే, మనిషిలో ప్రయత్నం చేయాలనే మనస్తత్వం అనేది పూర్తిగా లేకపోతే మాత్రం వాటన్నిటికీ కూడా అర్థమే ఉండదు. నిజమే కదా? సోమరితనంతో ఉండే వ్యక్తి తనలోని బలాన్ని తను సరిగ్గా ఎప్పటికీ కూడా ఉపయోగించుకోలేడు. అతని దగ్గర ఉన్న సమయం అనేది, అవకాశాలు, సహాయాలు అన్నీ కూడా వృధా అయిపోతాయి. ఇక జీవితంలో ఎన్నో అవకాశాలు తొందరగా రావు. ఇక అవి వచ్చేసరికి వాటిని నువ్వు అందుకోవాలి అంటే మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. కానీ సోమరితనం మనల్ని ఆ సిద్ధాంతంను కోల్పోయేలా చేస్తుంది. నిజమే కదా? గుర్తుపెట్టుకోండి, సోమరితనాన్ని గెలిచిన వాళ్లే విజేతలు అవుతారు. ప్రపంచంలో ఉన్న ప్రతి గొప్ప విజేత వారు విజేతలు కావడానికి ముందుగా సోమరితనంతో పోరాడే యోధులుగా ఉండేవారు. ఇక ఉదయాన్నే లేచి క్రమశిక్షణతో పనిచేయడం, అలానే తమ లక్ష్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోవడం, ఏ క్షణం వచ్చినా సరే చేతిని వెనక్కి తీయకుండా ముందుకి సాగడమే వారి నైజంగా ఉండేది. ఇక అప్పుడు వారిలోని కోరిక, కృషి, క్రమశిక్షణ సోమరితనాన్ని జయించాయి. అలాంటి వ్యక్తులే మనకు ఈరోజు స్ఫూర్తిగా నిలిచారు. ఇక సోమరితనం మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, కానీ దీర్ఘకాలంలో కేవలం బాధను మాత్రమే అందిస్తుంది. ఇప్పుడే కుదరదు, ఇంకాస్త నిద్రపోవాలే, ఇక ఈరోజు కాస్త కాలయాపం కావాలి, ఇవన్నీ కూడా మన ప్రయత్నాల్ని రోజు రోజుకి కూడా వెనక్కి లాగేస్తాయి. ఒక్కరోజు నువ్వు ఆలస్యం చేసినా సరే, ఒక చిన్న అప్రమత్తం, ఒక లోచనాత్మక వెనకడుగు ఎన్నో అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి మనం ఎప్పటికీ కూడా మొదలు పెట్టకుండా అదే స్థితిలో ఉండిపోతాం. జాగ్రత్తగా ఉండండి. ఇక నువ్వు సోమరితనాన్ని జయించాలి అంటే ఏం చేయాలి? నువ్వు సోమరితనాన్ని గెలవాలి అంటే స్పష్టమైన దారి, కట్టే లక్ష్యం ఉండాలి. ప్రతిరోజు కూడా చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేయడం, మన పని మీద మనం
ప్రేమను కలిగి ఉండడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా? ఇది ఎంతో అవసరం. అసలు చెప్పాలి అంటే పొద్దున లేవగానే మొదటి గెలుపు అదే, సోమరితనాన్ని ఓడించడం. ఇక రోజు గడిచేసరికి చిన్న చిన్న విజయాలను ఆనందించాలి. వాటినే మన బలంగా మార్చుకోవాలి. ఇక క్రమశిక్షణ, ధైర్యం, నమ్మకం ఇవే మనకు సోమరితనాన్ని జయించే గొప్ప ఆయుధాలు. నిజమే కదా? మన విజయానికి అడ్డంకులు ఎప్పుడూ కూడా బయట ఉండవు, కేవలం అవి మన లోపలే ఉంటాయి. అసలు సోమరితనమనే ఆంతర్య శత్రువు మన ఎదుగుదలకి, మన లక్ష్య సాధనకి అతిపెద్ద అడ్డంకి. మనలో ఉన్న బలం, మన ప్రయత్నం, మన కృషి, అలానే మన ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉన్నా సరే ఒకే ఒక్క బద్ధకం ఉంటే మాత్రం మనం ముందుకి ఎప్పటికీ కూడా అస్సలు కదలలేం. కాబట్టి ముందు మనం మొదట గెలవాల్సింది మన లోపల ఉన్న బద్ధకాన్ని. అప్పుడు విజయం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ దాని తలుపు తట్టాల్సింది కూడా మనమే అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. సోమరితనాన్ని జయించిన వాళ్ళే జీవితంలో ఏదైనా సరే సాధించగలరు. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా లక్ష్యం కోసం కృషి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలరు. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.